రాజమౌళి. ఇండియాలో ఈ పేరు తెలియని వారు లేరు. భారతదేశంలో సినిమా దర్శకులలో అగ్రస్థానంలో నిలిచిన పేరు రాజమౌళి. బాహుబలి, త్రిబుల్ తర్వాత ఇండియాని షేక్ చేసే సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ బాహుబలి లాంటి రికార్డును మాత్రం ఇప్పటి వరకు ఏ సినిమా కొట్టలేకపోయింది. ఇప్పుడు టాలీవుడ్ లో సుకుమార్, త్రివిక్రమ్ ఇలా అంటున్నాం గానీ అసలు రాజమౌళి గారు గనక లేకపోతే టాలీవుడ్ అనేది ఒక వరల్డ్ వైడ్ గా తెలిసే ఇండస్ట్రీ కాదు. ఓన్లీ ప్రభాస్, రాజమౌళి వాళ్ళిద్దరి వల్ల మాత్రమే సాధ్యమైంది అని అయితే బండ గుద్ది మరీ చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీని ఒకప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు. అలాంటిది రీసెంట్ గా జరిగిన వేవ్స్ సమ్మిట్ లో ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడడం అయితే జరిగింది. అసలు ఎవరు పట్టించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక వేవ్స్ సమ్మిట్ లో మాట్లాడడం అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి జరిగిన ఒక అరుదైన ఘనత అని అయితే చెప్పుకోవచ్చు. పుష్ప అంటున్నారు. పుష్ప గురించి అయితే మనం మాట్లాడితే అవి నిజంగా కలెక్షన్సా, ఫేక్ కలెక్షన్సా అది పక్కన పెడితే ప్రైమ్ మినిస్టర్ గారు అగ్రదర్శకులలో ఓన్లీ రాజమౌళి గారి గురించి మాట్లాడడమే జరిగింది. సో మనం అర్థం చేసుకోవాలి ఆయన సినిమాలు, ఆయన ఘనత ఎక్కడి వరకు చేరిందో మనందరికీ. అలాంటి పొజిషన్ లో ఒక సుకుమార్ గురించి మాట్లాడలే, ఒక త్రివిక్రమ్ గురించి మాట్లాడలే, ఒక డైరెక్టర్ శంకర్ గురించి మాట్లాడలే, బాలీవుడ్ నుంచి ఉన్న సంజయ్ లీలా బన్సాలి గురించి మాట్లాడలే, ఒక మణిరత్నం గురించి కూడా మాట్లాడలే. అలాంటి ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ బాహుబలి, త్రిబుల్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి గారి గురించి, మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయినటువంటి రాజమౌళి గారి గురించి మాట్లాడడం అయితే జరిగింది. సో మనం అందుకే అర్థం చేసుకోవాలి, వన్స్ ఇంతమంది దర్శకులను పక్కకు పెట్టి ఓన్లీ మన రాజమౌళి గారి గురించి వేవ్స్ సమ్మిట్ లో ప్రధానమంత్రి గారు మాట్లాడడం అనేది అయితే తెలుగు వాళ్ళకి ఒక అరుదైన ఘనత అని అయితే చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే బాలీవుడ్ కాదు, కోలీవుడ్ కాదు, మాలీవుడ్ కాదు, ఇక్కడ టాలీవుడ్ నెంబర్ 1. అన్ని సినిమాలను మన టాలీవుడ్ డామినేట్ చేసింది. అంటే అంత గట్స్ తీసుకొని మరి బాహుబలి లాంటి 1800 కోట్ల కలెక్షన్స్ ఎర్న్ చేసిందంటే ఆ సినిమా అంతా ఇంత కాదు. ఆ సినిమా మన టాలీవుడ్ కే కాకుండా మన ఇండియాకి గౌరవాన్ని తీసుకొచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత త్రిబుల్ సాంగ్ కి, నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం, ప్రధానమంత్రి గారి దృష్టిలో మన టాలీవుడ్ పడడం, రాజమౌళి గారి గురించి వేవ్స్ సమ్మిట్ లో అంత అగ్రదర్శకులని సమ్మిట్ లో పెట్టుకొని మరి ఒక మాట అన్నాడు, భారతదేశంలో రాజమౌళిలా సినిమాలు తీసే మొగాడు ఇక పుట్టలేడు. ఇది మన తెలుగు వాళ్ళకి దక్కిన గౌరవం అనేది చెప్పుకోవచ్చు. రాజమౌళి గారు ఇక్కడ సుకుమారు, త్రివిక్రమ్ వీళ్ళు కాదు మ్యాటర్, రాజమౌళి నెంబర్ 1. ఆయన ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా స్పీల్బర్గ్, స్టీఫెన్ లాంటి టాప్ డైరెక్టర్లు కూడా వరల్డ్ వైడ్ గా రాజమౌళి గారు తీసే సినిమాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా, మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఏదైతే తెరకెక్కుతుందో SSMB 29 మూవీ గురించి అయితే వరల్డ్ వైడ్ గా నేషన్ మొత్తం అయితే వెయిట్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని కలెక్షన్స్, ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిన రాజమౌళి గారు ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో ఇంకెన్ని రికార్డులను అయితే క్రియేట్ చేస్తున్నారు, ఇంకెన్ని రికార్డులని బద్దలు కొడుతున్నారు అని అయితే మనం చూడాలి. ఈ సినిమా కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు అగ్రదర్శకుల్లో రాజమౌళి గారి గురించి అయితే ఒక ప్రైమ్ మినిస్టర్, మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వేవ్స్ సమ్మిట్ లో బాలీవుడ్ లో అంతమంది డైరెక్టర్లని పక్కన పెట్టుకొని మరి మన రాజమౌళి గారి గురించి మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి డైరెక్టర్లు చాలా రేర్ గా వస్తుంటారు. రాజమౌళి గారు అనేది అదొక బ్రాండ్ అంతే. ఆ బ్రాండ్ ని బీట్ చేసే నేమ్ ఇప్పటి వరకు రాలేదు, రాదు కూడా. పుష్ప 2 కలెక్షన్స్ అంటున్నారు, దాంట్లో నిజమెంతుందో మనందరికీ తెలిసిందే. అసలు అది ఫేక్ కలెక్షన్స్, రియల్ కలెక్షన్స్ పక్కన పెడితే రాజమౌళి లాంటి ఆ మార్కుని ఎవరు కూడా బీట్ చేయలేరు. ఎందుకంటే అలాంటి సినిమాలు, ఒక హీరోయిజం ని, ఒక క్యారెక్టర్ ఎలివేషన్స్ ని, సో ఇలా ఇది అన్నెసెసరీ. ఇప్పుడు మనకు రాజమౌళి గారి ఆయన క్యారెక్టర్ ఎలివేషన్స్, ఆయన ఇచ్చే హైప్, ఆ సినిమాలకి ఆయన సినిమాలకు చేసే ప్రమోషన్స్, రాజమౌళి గారిని మించిన, అంటే ఒక్కొక్కసారి చెప్పుకోవాలంటే రాజమౌళి గారు ఒక డైరెక్టర్ కాదు, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ కాంట్రాక్టర్. అంటే ఒక సినిమాని, ఒక ప్రోడక్ట్ ని జనాల మధ్యలోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, జనాలందరూ మన ప్రోడక్ట్ ని కొనాలంటే వాళ్ళకి ఫేవర్ గా ఏం చేయాలనే ప్రమోషన్స్ ని, ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేయాలన్నా కూడా రాజమౌళి గారే. ఆయనని మించిన డైరెక్టర్లు ఇండియాలో ఎవరు లేరండి. చెప్తున్నాం కదా, రాజమౌళి గారే నెంబర్ 1. ఎన్నో పింక్ విల్లా లాంటి చాలా వెబ్సైట్స్ కూడా చెప్పినాయి, టాలీవుడ్ లో ఎప్పుడైతే బాహుబలి, అది గట్స్ సినిమా, ఎన్ని సినిమాలు చూసినా గానీ బాహుబలి లాంటి సినిమాలు ఇక రావు. ఈవెన్ రాజమౌళి గారు బాహుబలి సినిమా తీసి దాని తర్వాత త్రిబుల్ సినిమా కూడా ఆయన తీసిన బాహుబలి 2 టికెట్ రేట్లు ఎట్లున్నాయి, త్రిబుల్ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి. అయినా గానీ త్రిబుల్ సినిమా కలెక్షన్స్ బాహుబలి 2 రికార్డులని బీట్ చేయలేకపోయింది. అంటే ఆయన సినిమాని ఆయనే బీట్ చేయలేకపోయిండు. అలాంటిది ఈ పుష్పాలు ఇది కాదు మ్యాటర్. ఇక్కడ అవి ఫేక్ కలెక్షన్స్, రియల్ కలెక్షన్స్ అవి మనకు తెలియదు. పుష్పాల గురించి అయితే చాలా వెబ్సైట్స్ అయితే చాలా రకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. దాంట్లో నిజమైతుందని అయితే మనకు తెలియదు. కానీ మనం ట్రూత్ మాట్లాడుకుంటే మాత్రం వరల్డ్ వైడ్ గా ఓన్లీ టాప్ 1 డైరెక్టర్, ఒక హీరోకి
హైప్ ఇవ్వాలన్నా, ఒక క్యారెక్టర్ ఎలివేషన్ ఇవ్వాలన్నా గానీ ఇండియాలో ఒకే ఒక డైరెక్టర్, దట్ ఈస్ ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన ఇప్పుడు తీసే మహేష్ బాబు, SSMB 29, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా మంచి స్టార్ కాస్ట్ ను పెట్టుకుని మరి SSMB 29 అయితే డైరెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా కోసం ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నా అని అయితే చెప్పడం జరిగింది. వేవ్స్ సమ్మిట్ లో నరేంద్ర మోడీ గారు మన రాజమౌళి గారి గురించి, తెలుగు వాళ్ళ గురించి చెప్పి పొగడడం అయితే జరిగింది. సో ఇంత మంచి వార్తను వైరల్ చేయడం అయితే చాలా మంది తెలుగు వాళ్ళకి ఒక ప్రౌడ్ మూమెంట్ గా ఫీల్ అవుతున్నారు. సో ఇలా మన తెలుగు వాళ్ళ గురించి, మన తెలుగు సినిమాల గురించి వరల్డ్ వైడ్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. ప్రధానమంత్రి గారు వేవ్స్ సమ్మిట్ లో ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి మాట్లాడడం దీనికి బూస్ట్ ఇచ్చినట్టయితే అనిపిస్తుంది. నెక్స్ట్ రాజమౌళి గారు తీయబోయే సినిమాకు కూడా చాలా ప్లస్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక ఇప్పుడే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.